హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ పచ్చడి చేయబోతున్నాం. దానికోసం మనం కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఒక కేజీ చికెన్ పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవేవి ఎన్ని గ్రాముల్లో వేయాలో మా సిస్టర్ చెప్తున్నారు. 250 గ్రాములు ఉప్పు, 60 గ్రాములు కారం, 60 గ్రాములు అల్లం ఎల్లిగడ్డ 50 గ్రాములు, కొత్తిమీర 15 గ్రాములు, ఆవాలు 12 గ్రాములు, జీలకర్ర 6 గ్రాములు, మెంతులు 6 గ్రాములు. ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ ఏవేవి ఎన్ని గ్రాముల్లో కావాలో తీసుకొని పక్కన పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు బయట షాపుల్లో దొరికే రెడీమేడ్ కాకుండా మనం ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకొని కొత్తిమీరలు, ఆవాలు, జీలకర్రను ఒకదాని తర్వాత ఒకటి దోరగా వేయించుకోవాలి. అన్నీ ఒకసారి వేయిస్తే కరెక్ట్గా వేగవు. సో అందుకని ఒకదాని తర్వాత ఒకటి నీట్గా మంచిగా వేయించుకోవాలి. అలాగే 3 యాలకులు, 4 లవంగాలు, ఒక హాఫ్ ఇంచు దాల్చిన చెక్కను వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఆవాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు అండ్ స్పైసెస్ని గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు మెత్తని పొడిలా చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఉడికించుకోవాలి. అందులో ఎనీ ఆయిల్ కానీ వాటర్ కానీ యాడ్ చేయకూడదు. చికెన్లో ఉండే వాటరే మనకి సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. స్టవ్ పైన మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసి మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత ఈ ఉడికిన చికెన్ ముక్కల్ని అందులో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ముక్కలు త్వరగా అడగంటిపోతాయి, లోపల కరెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని తీసి పక్కన పెట్టుకొని మిగిలిన ముక్కల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలలో ముందుగా మనం తీసి పెట్టుకున్న ముక్కలను కూడా టోటల్గా యాడ్ చేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై అయిన ముక్కల్లో ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకంతా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. తరువాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకొని ముక్కలకు బాగా పట్టుకునేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరన కారం పొడి మరియు ఉప్పు వేసుకొని ఇప్పుడు టోటల్ ముక్కలని మంచిగా కారం, ఉప్పు పట్టుకునేలాగా